అయితే ఇప్పుడు కొంచెం విరుద్ధంగా జరుగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. డబ్బులు పంచుతూ ఉండడం మనం చూస్తుంటాం, మద్యం పంచుతూ ఉండడం మనం చూస్తాం. ఇక డబ్బు విషయము ఇస్లాం చెప్పేటటువంటి విషయం, ఇది లంచము. వేరొకరి ఆస్తిని మీరు సులభంగా సునాయాసంగా తినకండి, ఇది లంచము. లంచం ఇవ్వడం కానీ లంచం తీసుకోవడం కానీ ఇస్లాం నిషేధిస్తుంది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సునన్ అబీ దావుద్ గ్రంథము సంపుటము 6 హదీస్ నంబర్ 3580 ప్రకారం ఎవరైతే లంచం ఇస్తాడో, మరి ఎవరైతే లంచం తీసుకుంటాడో ఇరువురిపై అల్లా యొక్క శాపము కలుగుతుంది అని శపించడం జరిగింది. మిత్రులారా, డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు తీసుకునేవాడు, ఆశ చూపించేవాడు, దానిని తీసుకునేవాడు, ఇరువురిపై కూడా అల్లాహ్ యొక్క శాపం కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఖురానుని అనుసరించేటటువంటి వారము, అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ సందేశానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే మా పరిస్థితి ఏమిటి? ఇది లంచగొండి వ్యవస్థ కాదా? మరి దీన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ముస్లిములకి లేదా? ఒక ముస్లిం అనేవాడు విశ్వసించి సత్కార్యాలు చేయాలి. సత్కార్యము, లంచం తీసుకోవడం సత్కార్యమా అంటే కాదు, ఇది పాపకార్యము. దీనికి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. 500 ఇస్తే అమ్ముడుపోతున్నాము, 1000 రూపాయలకి, 5000కి, 10,000కి ఒక్కొక్క చోట వెండి పళ్ళాలు ఇస్తున్నారు, ఇంకో చోట చీరలు, జాకెట్లు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఆ విధంగా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు, ఇస్లాం దీన్ని నిషేధిస్తుంది. మీ నాయకుడిని ఎన్నుకోవడానికి మీరు ఆశపడకూడదు. నిఖార్సైనటువంటి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత భారత రాజ్యాంగము మీకు ఇచ్చింది. సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై విధిగా చేశాడు. కాబట్టి మిత్రులారా, మీరు మీ నాయకుడిని ఎటువంటి ప్రలోభాలకి గురవకుండా మీ నాయకుడిని ఎన్నుకోవాలి. حينما